డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో కార్మికుల భద్రత కోసం ఈఎస్ఐ కార్పొరేషన్ స్థాపించారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పేదలందరికీ ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి 75వ ఫౌండేషన్ డేలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 18 డిస్పెన్సరీస్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ముందు ఆలోచనతో ఆ రోజులలో మన కార్మికులకు ఒక భద్రత కల్పించాలి వీళ్ళందరికీ కూడా అని చెప్పి ఈ కార్పొరేషన్ స్థాపించినందుకు నిజంగానే వారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ సంస్థ ఏదైతే 75 సంవత్సరాల క్రితం స్థాపించారో ఈరోజు మనం చూస్తున్నాం ఇంత చక్కటి సంస్థ. నేను కూడా మా నాన్నగారు 1980s ఒకసారి వారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇదే హాస్పిటల్కి ఎర్రగడ్డకి రావడం జరిగింది ఒక పేషెంట్ని చూడటానికి. ఆ రోజు ఆ ఫెసిలిటీస్ ఏదైతే ఉండేనో ఈరోజు ఈ హాస్పిటల్ సంస్థని చూస్తే నిజంగా చాలా మార్పులు ఉన్నాయి. రెవల్యూషన్ అనుకోవచ్చు. ఈఎస్ఐ, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సరిగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ జనరల్ పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ హాస్పిటల్ ప్రత్యేకంగా మన సనత్ నగర్లో ఈఎస్ఐ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జను, 24 hours క్యాత్ ల్యాబ్, ఇవన్నీ ఫెసిలిటీస్ చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ యూ ఆల్ డిజర్వ్ టు గెట్ దీస్ అవార్డ్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ టుడే. సో ఆల్ ద వెరీ బెస్ట్. నిన్న కూడా మా క్యాబినెట్ మీటింగ్లో చర్చ అయినప్పుడు అదే రీజనల్ డైరెక్టర్ గారు చెప్పారు, మా గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. ఇనీషియలీ ఈఎస్ఐ హాస్పిటల్ అన్నప్పుడు మేము క్యాబినెట్లో చర్చించినప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను. యాక్చువల్లీ కార్మికులకు ఒక బిగ్ బెనిఫిట్ అనమాట ఈఎస్ఐ కార్పొరేషన్. వారికి ల్యాండ్ ఫ్రీ ఇస్తే బాగుంటుందని చెప్పి క్యాబినెట్లో చర్చించినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇమీడియట్ స్పందన అనమాట. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇచ్చేసండి, తొందరగా వస్తే బాగుంటుంది. ఎందుకంటే సిటీ గ్రో అవుతుంది, ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంటే కార్మికులకు ఉపయోగపడుతుందని చెప్పి ఇమీడియట్లీ వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్, ఈ ఇన్స్టిట్యూషన్స్ కల్చర్ షుడ్ బి ప్రొలాంగ్డ్. ఎందుకంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్ సర్వైవ్ కావాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ అందరు కూడా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తే మెట్ సమ్ ఆఫ్ ద ఓల్డ్ స్టాఫ్ ఆఫ్ ఈఎస్ఐ, వారు కూడా కాంట్రిబ్యూట్ చేసినారు ఈ కార్పొరేషన్కి. తర్వాత నిన్న కూడా ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, 18 డిస్పెన్సరీస్ తెలంగాణలో క్యాన్సిల్ చేసినట్టు న్యూస్ ఐటమ్ వచ్చింది. సో నిన్న క్యాబినెట్లో కూడా ఈ విషయం చర్చించాము. ఎందుకంటే శాంక్షన్ అయ్యి కూడా సుమారు 7-8 years అయ్యింది. ప్రభుత్వము అప్పటి నుంచి, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఏం చొరవ తీసుకోలేదు దీంట్లో. ఎస్టర్డే చెప్పారు వారు క్యాబినెట్లోనే చర్చించినప్పుడు, నో వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ప్లీజ్ శాంక్షన్ అండ్ సీ దట్ అగైన్ దిస్ 18 dispensaries ఆర్ రివైవ్డ్. సో అదొక మంచి నిర్ణయం.